నా పుణ్యాన్ని ధారపోయగానే భర్తకి విమోచనం దొరికింది. మిగతా ముగ్గురిని చూసి అయ్యో నా భర్తతో మరణించిన వాళ్ళు వీళ్ళకి విమోచనం కలగాలి అని సద్బుద్ధితో దీపపు ఒత్తిని ప్రమిదని తయారు చేసిన పుణ్యం ఒకళ్ళకి, దీపం వెలిగించిన పుణ్యం ఒకళ్ళకి, ఇరుగు పొరుగు వాళ్ళని ఆహ్వానించిన పుణ్యం ఒకళ్ళకి ధారపోస్తే వాళ్ళందరికీ విమోచనం కలిగింది. ఇవన్నీ నిస్వార్థ బుద్ధితో చేసినందుకు ఆమెకు వైకుంఠం లభించింది. ఇది కార్తీక పురాణంలో కథ. ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సినవి 2 ఉన్నాయి. ఆమె విధవ. పురాణాల్లో చాలా చోట్ల పూర్వసువాసినులు ఇటువంటి అర్చనలు చేయడం, ఆలయాలకు వెళ్ళడం మొదలైనవి చాలా కథలు ఉన్నాయి. ఎవరైనా భర్త పోయి పూర్వసువాసినైతే ఈ పూజలకి ఆలయాలకి వాళ్ళని దూరం చేయకండి, అవమానించకండి, అది మహాపాపం. అలాగనే మీకేదైనా మంచి దొరికితే అది 10 మందితో పంచుకోండి. పుణ్యం నా ఒక్కడికే వచ్చేయాలి అని ఎప్పుడు చూడకండి. అందరూ బాగుండాలి అని కోరుకుంటే అందరిలో భాగమైన మనము, మన కుటుంబం కూడా బాగుంటాయి.